జనసేన జిల్లా కోఆర్డినేటర్గా బేతి మహేందర్ రెడ్డిని నియమించినందుకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. నేటి నుంచి జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల రాజిరెడ్డి, పెంటాల మహేష్, జనసేన నాయకులు చెల్లా శివరెడ్డి, జనసేన కంటెస్టెంట్ కార్పొరేటర్ అభ్యర్థులు పొన్నాల తిరుపతి రెడ్డి, ఓడ్నాల రాజు, వీల శ్రీనివాస్, జంగ మహేష్, సిరిసిల రాము, కందిగట్ల స్వరూప ఇంకా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీలో చేరి ఇవాళ జనసేన పార్టీలో నాకు ఇవాళ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కోఆర్డినేటర్గా నియమించాను. నన్ను కోఆర్డినేటర్గా నియమించినందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు, మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారికి, అదేవిధంగా ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన బొంగూరు మహేందర్ రెడ్డి గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా రాజలింగం గారికి, మరియు ఇక రాజిరెడ్డి గారికి, శివారెడ్డి గారికి, మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను తొందరగా గుర్తించి నాకు ఇవాళ కోఆర్డినేటర్గా నియమించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ గతంలో భారతీయ జనతా పార్టీలో అనేక 30 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి అదొకటే కాకుండా పార్టీలో అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా, పార్టీలో అనేక ఉద్యమాలు, ప్రజా సమస్యలకు పోరాడిన వ్యక్తిగా, అనేక అవినీతి ఆరోపణలపై మనం కొట్లాడిన ఏదైతే ఉందో అన్నిటి కూడా గుర్తించి వాళ్ళ నాకు కోఆర్డినేటర్గా నియమించినందుకు వాళ్ళందరూ కూడా పేరు ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క పార్టీ సభ్యత్వ నమోదు జాతీయ నేషనల్ వైడ్గా ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి 26 తారీఖు నుంచి చేపట్టాలని చెప్పేసి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకంటే గతంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినా ఎక్క కూడా కుంగిపోకుండా ఒక మనోధైర్యంతో, గుండె ధైర్యంతో మళ్ళీ ముందుకొచ్చి ఇవాళ ఇచ్చిన సీట్లు మొత్తం గెలిచి ఏపీలో ఒక్క సీటు కూడా ఓడిపోకుండా గెలిచి ఇవాళ పార్టీని ఏ విధంగా నిలబెట్టడం మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క మెయిన్గా ఉద్దేశం ఏంటంటే, పార్టీ ఉద్దేశం ఏదైతే ఉందో, జనసేన పార్టీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, సనాతన హిందూ ధర్మ రక్షణ, అదేవిధంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ జనసేన పార్టీ.